కోన్రాపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మహాదేవ శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళ్యాణ వేదికను మామిడి తోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. సర్పంచు పన్నాల లక్ష్మారెడ్డి, విజయ దంపతులు స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలతో అర్చకులు తిరునహరి కృష్ణ, లక్ష్మణులు ఉత్సవమూర్తులను అలంకరించారు. అనంతరం స్వామివారి ఎదుర్కోలు ఘట్టాన్ని ఘనంగా నిర్వహించి భక్తుల జయజయధ్వానాల మధ్య మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద మంత్రోచ్చారణలతో ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఆసీనులు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి వైపు, వేద పండితులు అమ్మవారి వైపు నుండి కళ్యాణ తంతును నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల శివనామస్మరణల మధ్య స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేయగా భక్తులు పరవశంతో తిలకించారు. ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు తమ వెంట తీసుకొచ్చిన కట్న కానుకలను స్వామివారికి సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ శాశ్వత అన్నదాత ఆలయ కమిటీ సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాశ్వత అన్నదాతలను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తీపిరెడ్డి మల్లారెడ్డి, శాశ్వత అన్నదాత ఆలయ కమిటీ అధ్యక్షుడు తీపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచు పన్నాల లక్ష్మారెడ్డి, అర్చకులు బాపురెడ్డి, మాజీ సర్పంచులు పన్నాల విజయ, కొక్కుల భారత, ఉప సర్పంచు కాసర్ల పవిత్ర, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. लोकरक्षणा संरक्षणे